నుమాయిష్ సందడి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు హైదరాబాద్ వాసులకు సూపర్ న్యూస్ చెప్పారు. నుమాయిష్ గడువును పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న నుమాయిష్ ముగియాల్సి ఉండగా దాన్ని ఫిబ్రవరి 17 వరకు పొడిగించారు. హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనల నిర్వహణ గడువును పొడిగించారు. మరో 2 రోజుల పాటు నుమాయిష్ ను పొడిగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీతో నాంపల్లి నుమాయిష్ ముగియనుంది. అయితే ఈసారి జనవరి 1న నుమాయిష్ ప్రారంభించాలని అనుకున్నారు. అందుకు ఏర్పాట్లు సైతం చేశారు. అనుకోని కారణాల వల్ల 2 రోజులు వాయిదా పడి జనవరి 3న ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది నుమాయిష్ ను ప్రారంభించారు. 2 రోజులు ఆలస్యంగా నుమాయిష్ ప్రారంభం అయినందున మరో 2 రోజులు పొడిగించాలని ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ను రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం అందజేశారు. వారి విజ్ఞప్తిని పరిశీలించిన సిపి ఆనంద్ ఎగ్జిబిషన్ ను 2 రోజులు పొడిగించుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ వరకు నాంపల్లి నుమాయిష్ కొనసాగనుంది. ఇప్పటి వరకు నుమాయిష్ కు వెళ్లని నగరవాసులకు వెళ్లే అవకాశం దక్కింది. నిజాం కాలంలో నుమాయిష్ మొదలైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది నుమాయిష్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి సందర్శకులు భారీగా తరలివస్తారు. నుమాయిష్ లో ఈసారి 2000 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఎంట్రీ ఫీజు 50గా నిర్ణయించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లభించే అన్ని రకాల వస్తువులను నాంపల్లి నుమాయిష్ లోని స్టాల్స్ లో ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల నుంచి హస్తకళ వస్తువులు ప్రదర్శనలో ఉంచారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రాంతాల్లోని అత్యుత్తమ బ్రాండ్ల ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు అన్ని రకాల స్టాల్స్ సందర్శకుల కోసం అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు నుమాయిష్ ఉంటుంది. వారాంతాలు, సెలవు రోజుల్లో మాత్రం రాత్రి 11 గంటల వరకు స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే 10 లక్షలకు పైగా సందర్శకులు నుమాయిష్ స్టాల్స్ సందర్శించగా గడువు పొడిగించడంతో ఆ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది.